హలో అండి. నేను ఈరోజు చికెన్ బిర్యానీ ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే విధానం చెప్తున్నాను. మనం కిలో చికెన్ తీసుకున్నాను నేను ఈరోజు. దాన్ని శుభ్రంగా మంచిగా కడిగేసుకొని దాంట్లో పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకున్నాను. అంటే మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాత గరం మసాలా అండి. మెయిన్ వచ్చి మనకి చికెన్ బిర్యానీ టేస్ట్ రావాలంటే గరం మసాలా మెయిన్. గరం మసాలా చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా, పువ్వు ఇవన్నీ కలిపి ఫ్రై చేసి దంచి పెట్టుకున్నాను. అట్లాగే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అది కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా తరిగి దాన్ని నూనెలో వేపేసి మంచిగా సన్నగా బాగా ఫ్రై అయిన తర్వాత ఎర్రగా అవి తీసి పెట్టుకున్నాను. చల్లారాక అవి క్రిస్పీ అవుతాయి. అవి వేసుకొని అన్నీ మంచిగా కలుపుకున్నాను అనమాట. ఇది బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ దీంట్లోకి మిగతా ఐటమ్స్ వేస్తామన్నమాట. మంచిగా శుభ్రంగా కలిపేసుకున్నాక దీంట్లోకి ఇంకా పెరుగు, ఆయిల్ కూడా వేస్తాను నేను. ఆయిల్ కూడా ఇందులోనే వేసేస్తాను. పెరుగు మనం దగ్గర దగ్గర 2 కప్పులు పెరుగు పడుతుందండి దీనికి. కేజీ చికెన్ అన్నాను కదా, 2 కప్పులు పెరుగు వేసేసి ఆయిల్ నేను మరీ ఎక్కువ హెవీ ఆయిల్ వేయను, కొంచెం లిమిట్ వేస్తాను. 1/2 కప్కి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసాను అనమాట. అది కూడా వేసేసి బాగా కలిపాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు మనము సన్నగా తరిగి పెట్టుకున్నాక నలిపి వేస్తానండి. నలిపి వేయాలి ఇవి. నలిపి వేస్తే మంచిగా కలుస్తాయి. అట్లాగే తరిగిన పుదీనా, తరిగిన కొత్తిమీర అన్నీ వేసేసి బాగా కలపాలి. మంచిగా మొత్తం అంతా చికెన్కి పట్టేలాగా ఉప్పు, కారం, మసాలాలు మనం వేసిన ప్రతి ఒక్క ఐటము చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మనము ఒక గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత వండుకుంటే బాగుంటుంది. తర్వాత నేను చికెన్ కొంచెము ముందుగా ఉడకబెడతానండి. ఒక గిన్నెలో చికెన్ ఉడకబెడుతున్నాను, ఇంకో గిన్నెలో రైస్ పెట్టానమాట. రైస్ వచ్చి 70% ఉడికిన తర్వాత దాన్ని తీసుకొచ్చి నేను చికెన్లో వేశాను. పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసి కొంచెం పైనుంచి కొద్దిగా నేను నెయ్యి వేశాను. నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు. నేను కొంచెం లైట్గా నెయ్యి వేసాను అనమాట. నెయ్యి వేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్గా, అందుకని చెప్పి నెయ్యి వేసాను. నెయ్యి వేసేసి మనం క్లోజ్ చేసేసి దమ్ పెట్టుకోవచ్చు మన ఇష్టం. నేనైతే కింద పెన్నం పెట్టాను, పైనేమో ఇంకా నేను వాటర్తో గిన్నె పెట్టానండి. పెట్టేసి ఇది ఒక 15 మినిట్స్ వచ్చి హై ఫ్లేమ్లో పెట్టాను, ఒక 10 మినిట్స్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టాను అనమాట. అలా చేస్తే రెడీ అయిపోతుంది.